సంవత్సరాల కిందటికి ఒక్కసారి వెళ్ళి ఒక్కసారి పరిస్థితి గమనించమని కోరుతా ఉన్నా. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా, అంటే 4 సంవత్సరాల 10 నెలల వరకు కూడా ఆయన పరిపాలన చేసిన ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు వరకు కూడా పెన్షన్ ఎంత అంటే కేవలం 1000 రూపాయలు ఇచ్చే ఆ రోజును ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ రోజు కూడా ఆ ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా కేవలం 1000 రూపాయలు ఇస్తా ఉన్న ఆ పెద్ద మనిషి ఎన్నికలు వచ్చేసరికి 2 నెలల ముందు మాత్రం పెన్షన్ 2000 చేశాడు. అది కూడా ఎందుకు చేశాడు? ఎన్నికలే రాకపోయి ఉంటే మీ బిడ్డ జగన్ 2000 చేస్తాడు అని చెప్పకపోయింటే ఆ చంద్రబాబు చేసేవాడా అని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని ఆలోచన చేయమని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను కోరుతా ఉన్నా. ఈరోజు ఒక్కసారి గమనిస్తే గత 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో యావరేజ్ కింద పెన్షన్ ఆ 5 సంవత్సరాలు కలిపి కేవలం 58,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న ఆ రోజులను చూసి ఈ రోజు మీ బిడ్డ పరిపాలనలో ఈ రోజు ఈ 4.5 సంవత్సరం ఈ దాదాపుగా 5 సంవత్సరాలు కావస్తా ఉన్న ఈ 5 ఏళ్ల కాలంలో ఆ ప్రతి అవ్వాతాత చేతిలో పెన్షన్ అక్షరాల 1,47,000 రూపాయలు పెట్టడం జరిగింది. వికలాంగులు ఇటువంటి వారిని కూడా లెక్కలో వేసుకుంటే వాళ్ళ చేతుల్లో కనీసం అంటే 1,82,000 రూపాయలు పెట్టడం జరిగింది. ఇది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించమని అడుగుతా ఉన్నా. గతంలో పెన్షన్ కావాలి అనంటే పడిగాపులు కాయాలి. గతంలో పెన్షన్ కావాలి అనంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాలి. గతంలో పెన్షన్ కావాలి అనంటే మొట్టమొదట ప్రశ్న జన్మభూమి కమిటీలు మిమ్మల్ని అడిగేది మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగే మొట్టమొదట ప్రశ్న. అటువంటి పరిస్థితి గతం. పెన్షన్ కావాలంటే సేంతాడంతా క్యూలలో నిలబడాలి. పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. పెన్షన్ తీసుకోవాలి అనంటే అడుగు అడుగునా కూడా జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తే తప్ప పని జరగని పరిస్థితి. ఒకవైపున లంచాలు, మరోవైపున వివక్ష, మరోవైపున సేంతాడంతా క్యూలు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎవరికి పెన్షన్ కావాలన్నా కూడా అర్హత ఉంటే చాలు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా ఈ రోజు అడుగులు వేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ సచివాలయాలు వచ్చాయి. గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. ఈరోజు వివక్ష అనేది ఎక్కడా లేదు. ఈ రోజు గ్రామంలో ఎవడు లంచం అడిగేవాడు కూడా ఎవడు లేడు. అర్హత ఉంటే చాలు. ఈ రోజు ఎవరు కూడా కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, ప్రాంతం చూడడం లేదు, వర్గం చూడడం లేదు. చివరికి ఏ పార్టీ అని చెప్పి కూడా ఎవరు అడగడం లేదు. చాలు మీ కష్టం నా కష్టంగా భావించి ఈరోజు ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అక్కకు ఈరోజు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం ఈ రోజు మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గతంలో గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. గతంలో
ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అని అంటే కేవలం 39 లక్షల మందికి. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళంటే కేవలం 39 లక్షలు. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా ఎంత పెన్షన్ ఇచ్చేవారు అని అంటే కేవలం 1000 రూపాయలు. నెల నెల పెన్షన్ల కోసం ఆ అభాగ్యుల పైన ఖర్చు చేస్తా ఉన్నది ఎంత అనంటే నెలకు 400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో జరిగిన మార్పు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో 39 లక్షల మంది పెన్షన్లు ఇస్తా ఉన్న గత పరిస్థితికి పోయి ఈరోజు 66,34,000 మందికి ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం. గతంలో 1000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితి పోయి మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే తొలి సంతకం మొట్టమొదటి రోజు నుంచే పెన్షన్ 2,250 రూపాయలకు పెంచి ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఆ పెన్షన్ పెంచుకుంటూ పోయి ఈ రోజు 3,000 దాకా తీసుకొని పోయిన పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని, అభాగ్యులైన నా అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వులు చూడాలని, దివ్యాంగులైన నా అన్నతమ్ముల ముఖంలో చిరునవ్వును చూడాలని ఇవాళ మీ బిడ్డ ప్రభుత్వం కేవలం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తా ఉన్నది అక్షరాల నెలకు 2,000 కోట్ల రూపాయలను కూడా ఇవాళ చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎక్కడ 1000 రూపాయలు, ఎక్కడ 3,000 రూపాయలు, ఎక్కడ 39 లక్షల పెన్షన్లు, ఎక్కడ 66,34,000 పెన్షన్లు, అక్షరాల నెలకు ఎక్కడ నెలకు 4,000 కోట్ల రూపాయలను కూడా ఇవాళ చెప్పడానికి గర్వపడతా ఉన్నా. సఖివి నువ్వేలే